నమస్తే, నేను మీ సతీష్. అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు కూడా ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోపిడీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రోజున తమ దోపిడీకి కొత్త పంధానైతే గనక మొదలుపెట్టారు అనేటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున ఎదురవుతున్నటువంటి పరిస్థితి. మరి ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి దోపిడీ, దానికి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా స్కెచ్ వేశారు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఏదైతే ఇటీవల జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాల సమన్వయకర్తలతో మీటింగ్ పెట్టడం, మరి వాళ్ళందరినీ కూడా కార్యకర్తల ఇళ్ళకి, అంటే ప్రజల ఇళ్ళకి వెళ్ళాలి కార్యకర్తలు తీసుకుని, మరి ఈ కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు వాళ్ళకి తెలియజేయాలి అని చెప్పి ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఏదైతే రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని చెప్పి, అందులో ఏదో క్యూఆర్ కోడ్ ఇస్తాము, 2 సార్లు స్కాన్ చేయాలి, ఏదో ఓటింగ్ చేయాలి, వాళ్ళు ఎంత నష్టపోయారు తెలియజేస్తాము అని చెప్పి. కానీ ఇది కూడా దోపిడీకి ఒక కొత్త మార్గం కింద ఎంచుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ శ్రేణులు అనేది తెలుస్తోంది. నిన్న అనంతపురం జిల్లాలో అలాగే ఏదైతే కనుక ఈ రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని చెప్పి ఆ స్కాన్ చేయడానికి అని చెప్పి ఎవరో ఎర్రప్ప అనేటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళడం, అతని ఫోన్ తీసుకుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తామని చెప్పి ఫోన్పే స్కాన్ చేసి ఏదో 11,000తో దోచేశారు. అంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా భయపడుతున్న పరిస్థితి. రేపు 1వ తారీఖు వస్తుంది, పెన్షన్ డబ్బులు అకౌంట్లో పడితే అవి కూడా దోచేస్తారా అని చెప్పి. ఏంటి సార్ ఈ దోపిడీని ఎలా చూడాలి సార్? అంటే బివేర్ ఆఫ్ వైసీపీ, మామూలుగా బివేర్ ఆఫ్ డాగ్స్ అనే బోర్డు ఉంటుంది అన్ని ఇళ్ళ దగ్గర గేట్లకి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ప్రతి ఇంటి గేటుకి బివేర్ ఆఫ్ వైసీపీ అని పెట్టుకోవాలా. ఎందుకంటే ఇవాళ మీరు అన్నారు ఏది ఈ క్యూఆర్ కోడ్, అసలు సైబర్ క్రైమ్ ఎంత తీవ్రంగా పెరిగిందంటే ఈ మధ్యకాలంలో. మొన్న తమిళనాడు డీజీపీ ఒక కాల్ ఇచ్చాడు, ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాడు, ఏంటి 1960 అని. పొరపాటును కూడా మీరు ఎక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొద్దు. అసలు ఏంటి పెద్ద పెద్ద ఈ కంపెనీలకు కూడా, మీరు మాల్స్కి కూడా వెళ్ళినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే నీకు అక్కడ మాల్వేర్ సాఫ్ట్వేర్ ఏదో నీకు ఎంటర్ అవుతుంది, మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి, మొత్తం మీరు ఫోన్లో పెట్టుకున్నటువంటి పాస్వర్డ్స్, ఆధార్, లేకపోతే బ్యాంక్ అకౌంట్ నంబర్లు అన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతాయి అని ఒక వైపేమో సైబర్ పోలీస్ అప్రమత్తం చేస్తుంది. కానీ మాజీ ముఖ్యమంత్రి, అంత బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి జనానికేమో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని పిలుపు ఇవ్వడం, మొన్న ప్రెస్ మీట్. ఇవాళ వీళ్ళు అసలు బయలుదేరి ఇంటింటికి వెళ్ళడం, జనమేమో భయభ్రాంతులకి గురవ్వడం. ఇది తోటాడు తొడగోసుకుంటేనంట నేను మెడగోసుకుంటా అన్నాడు. తెలుగుదేశం పార్టీ మిస్డ్ కాల్ ఏదో ఇచ్చిందంట అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఒక పిలుపు. వాళ్ళని మిస్డ్ కాల్ ఆ ప్రోగ్రాం వాళ్ళని అధికారం వచ్చేలా చేసింది. దాన్ని మించిన ప్రోగ్రామ్ ఈయన డిజైన్ చేసాం, క్యూఆర్ కోడ్ అని ఇప్పుడు పెట్టారన్నమాట. ఈ క్యూఆర్ కోడ్ కొంప ముంచుద్ది అని గత 2-3 రోజులుగా చెబుతున్నారు, మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ వీళ్ళేంటి నిస్సిగ్గుగా వెళ్ళడం, అక్కడ మళ్ళా బూమరాంగ్ కావడం. మీరు చెప్పిన ఆ ఎర్రప్ప 11,000 పాపం దాచుకున్నారు, పొదుపు చేశాడు. మీ మీద అభిమానంతో పార్టీ అభిమానిగా మీకు ఫోన్ ఇచ్చాడు. అంటే మీకు ఫోన్ ఇచ్చిన పాపానికి మీరు అది స్కాన్ చేసి అతని జేబులో 11,000 లాగేశారంటే, అంటే ఇట్లాంటి ఎర్రప్పలు ఎంతమంది బలవుతారు? ఇప్పుడు వీళ్ళు అసలు ఇవాళ అభిమానుల ప్రాణాలే తీస్తున్నటువంటి పార్టీగా. మొన్న సింగయ్య మనం చూసాం, ఏంటి గుంటూరు ఏటుకూరు రోడ్డు దగ్గర జగన్మోహన్ రెడ్డి అభిమానిగా అతని వెహికల్ మీద పూలు చల్లడానికి వచ్చాడు, నలిగిపోయాడు. జగన్ కారు చక్రాల కింద అతను నలిగిపోయిన శరీరం. అదేమంటే వాళ్ళు ఏమంటారు, కాలు మీద కాలేసు కూర్చున్నాడు, హుషారుగా ఉన్నాడని చెప్తారు. ఇంకా అసలు అంబటి రాంబాబు ఏమంటాడు, మా కార్యకర్తగా అంటాడు. జగన్మోహన్ రెడ్డి 10 లక్షలు ఇచ్చానుగా అంటున్నాడు. అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే పార్టీగా, ప్రజల జేబులకి చిల్లు పెట్టే పార్టీగా ఇప్పుడు మీరు ఆ క్యూఆర్ కోడ్ అనమాట. ఇప్పుడు ఇదేంటి మీరు చేపట్టిన ప్రోగ్రామ్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు పిలిపించింది ఏంటి, రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో అన్నారు. ఇప్పుడు రీకాలింగ్ క్రైమ్ అనిపిస్తోంది, రీకాలింగ్ సైబర్ క్రైమ్ అనమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే రీకాలింగ్ స్కామ్సా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు దోచేశారు,
మిమ్మల్ని ప్రజలు నేలకేసి కొట్టారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఇక జేబులు ఖాళీ చేయడమా, ఈ విధమైన ప్రోగ్రామ్స్ ఒక పార్టీ ఎప్పుడన్నా ఏ పార్టీ అయినా ఇలాంటి పిలిపించిందా? ఇదెక్కడి బరితెగింపు, ఇదేమీ ఉన్మాదం. ఇప్పుడు మనం అన్నది అదే, బివేర్ ఆఫ్ వైసీపీ అని బోర్డు పెట్టుకోమని. ఇప్పుడు నిజంగా చంద్రబాబు ప్రభుత్వం ఏ హామీలు నెరవేర్చకపోతే మీరు నిలదీయమని అడగచ్చు. వాళ్ళు 1 ఇయర్లో ఇంటింటికి మంచి ప్రభుత్వం అని వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు ఇంటింటికి వెళ్ళమని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిపించారు. కేంద్రం నుంచి ఇన్ని నిధులు తెచ్చాము. ప్రధానమంత్రి 1 ఇయర్లో 2 సార్లు వచ్చి 2 చోట్ల 3 లక్షల కోట్ల పనులకు శంకుస్థాపన, భూమి పూజలు చేశారు. విశాఖకి 13,500 కోట్లు ఇచ్చారు స్టీల్ ప్లాంట్. లేకపోతే అమరావతికి 15,000 కోట్లు కేంద్ర బడ్జెట్లో ఇవ్వడం కాదు, ఇంకో 40,000 కోట్లు రుణాలు ఇప్పించారు. 65,000 కోట్లతో అక్కడ అమరావతి నిర్మాణం జరుగుతుంది. పోలవరం పనులు 12,500 కోట్లతో జరుగుతున్నాయి. రాయలసీమ ఇవాళ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా మారుస్తున్నారు. అక్కడ డ్రోన్ సిటీగా చేస్తున్నారు కర్నూలు. లేపాక్షి, మడకశిర అక్కడ నీకేంటి డిఫెన్స్ హబ్గా, ఏరోస్పేస్ హబ్గా చేస్తున్నారు. విశాఖలో నావల్ క్లస్టర్ పెడుతున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ తెస్తున్నారు. ఇంత గొప్పగా వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. పైపెచ్చు సంక్షేమం అందిస్తున్నారు. ఏది తల్లికి వందనం 10,000 కోట్లు వేశారు. నువ్వు అమ్మఒడి 1 సంవత్సరం ఎగ్గొట్టావు, 1 సంవత్సరం అసలు ఇవ్వాల. అంటే నువ్వు 65,000 నువ్వు అమ్మఒడి ఇవ్వాల్సింది, నువ్వు ఇచ్చింది 26,000. ఎవరిని నిలదీయాలి? నీకన్నా 5,000 కోట్లు ఎక్కువ ఇచ్చిన వాళ్ళని నిలదీయాలా? నీకన్నా 25 లక్షల మంది తల్లులకు ఎక్కువగా ఇచ్చిన వాళ్ళకి నిలదీయాలా? పెన్షన్ 1,000 రూపాయలు పెంచుతానన్నావు నువ్వు, కానీ మొదటి ఏడాది పెంచలా, 2వ ఏడాది, 3వ ఏడాది, 4వ ఏడాది 250 పెంచావు. వాళ్ళు పెన్షన్ మొదటి రోజే 1,000 రూపాయలు ఇచ్చేశారు. అసలు ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. నీ హయాంలో 3 నెలలు పెండింగ్ 3,000 కూడా కల్పించాడు. ఒక్క పింఛన్లు 34,000 కోట్లు ఇస్తున్నందుకు నిలదీయాలా? అంటే జగన్మోహన్ రెడ్డి ఏది అంటుకున్నా మిస్ఫైర్ అవుతుంది. అతను తాడు పట్టుకున్న పాములే కాటు. ఇప్పుడు తెనాలి పోయాడు, అక్కడేంటి గంజాయి గ్యాంగ్, వాళ్ళని పరామర్శిస్తానంటాడు. వినుకొండ పోతాడు, అక్కడేంటి రౌడీ షీటర్లు చంపుకుంటే పరామర్శిస్తానంటాడు. అరే మిర్చి యార్డుకి వెళ్ళాడు గుంటూరు, మిరపబత్తాలు ఎత్తుపోయారంట. ఇప్పుడు ఇది ఏది ఈ ఇష్యూ, ఈ రీకాలింగ్ బాబు మేనిఫెస్టో, సైబర్ క్రైమ్, ఆ క్యూఆర్ కోడ్ ఎందుకు? నువ్వు అసలు మామూలుగా పని చెప్పు, నోటితో చెప్పు. అసలు ఇక్కడ మాట్లాడేది అసెంబ్లీలో మాట్లాడండి. చేయాల్సింది చేయకుండా చెయ్యకూడదు చేయడం వల్ల వచ్చిన అనర్థం కదా. 151 నుంచి 11కి పడతాం. ఇప్పుడు 11కు పడ్డాక కూడా నీలో అసలు పరివర్తన, మార్పు, పశ్చాత్తాపం లేకపోతే ఎలుక తోక తెచ్చి ఎందాక ఉతికిన నలుపే కానీ తెలుపు రాదా?